కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన షర్మిల రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొదట్లో బాగా కవరేజ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కవరేజ్ పరంగా కొంచెం తగ్గుతూ వస్తుంది. కానీ ఆవిడకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆవిడకి ఇస్తూనే ఉన్నారు. కాకపోతే రోజు పొద్దున పూట్ల రచ్చబండ, సాయంత్రం పూట్ల ఉపన్యాసం పెడుతున్నారు. కానీ ఒకటి కొంచెం స్ట్రాటజీ ఆలోచించుకుంటే బెటరే, మంచిదే ఏదైనా. ఎందుకంటే రాజకీయాల్లో ఇది వద్దు అని చెప్పడానికి ఎవరికి లేదు, ఎవరికి అర్హత లేదు. ఖచ్చితంగా ఆవిడకుండే జనాదరణ ఆవిడకుంటుంది కాబట్టి చేయొచ్చు. కాకపోతే జరుగుతున్నటువంటి లోపం వల్ల ఏంటంటే రచ్చబండ అన్నటువంటిప్పుడు పబ్లిక్తో మాట్లాడించాలి. రచ్చబండ అంటే అక్కడ ఉపన్యాసం ఇవ్వడం కాదు, బహిరంగ సభలో సాయంత్రానికి ఉపన్యాసం వచ్చి పొద్దున పూట్ల రచ్చబండ పెడుతున్నప్పుడు ఆ రచ్చబండ దగ్గరన పబ్లిక్తో మాట్లాడించి అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు, ఇప్పుడు జగన్ చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీటికి సంబంధించి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో తెలుసుకుని దాని మీద సాయంత్రం ఉపన్యాసం ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా రచ్చబండ దగ్గర ఉపన్యాసం ఇచ్చి సాయంత్రం ఉపన్యాసం ఇస్తూ జగన్ని తిట్టిపోసుకుంటూ లేకపోతే మధ్యలో కాసేపు చంద్రబాబును కూడా 2 దెబ్బలు తెస్తే ఏం ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రజల చేత చెప్పిస్తే ఆ సమస్యలు ఏంటి అన్నటువంటిది జనానికి కూడా అర్థమవుతుంది. ఆలోచించుకుంటే బెటర్.